ఆ ఇండస్ట్రీలో వాటాలు అడిగి వోక్స్ వ్యాగన్ లాంటి వాళ్ళ దగ్గర లంచాలు అడిగి వాళ్ళని పారద్రోలారు. ఇప్పుడు తమిళనాడులో ఏ పరిస్థితి ఉందో గతంలో మీ నాయన హయాంలో కూడా అదే పరిస్థితి ఉంది. అందుకని ఆ రోజున వోక్స్ వ్యాగన్ వెళ్ళిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీలతో కియా కాడి నుంచి హీరో మోటార్స్ కాడి నుంచి అన్ని సెల్కాన్ కాడి నుంచి అన్ని ఇండస్ట్రీస్ తెచ్చి మన ఆంధ్రాలో పెట్టేస్తున్నాడు. కనుక చంద్రబాబు నాయుడు యొక్క చిత్తశుద్ధి ఏంటో, వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి ఏంటో, నీ 1,00,000 కోట్ల యొక్క భాగవతం ఏంటో ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు అనేది స్పష్టంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి మోడీకి ఒక ఎంఓయు ఉన్నది. ఆ ఎంఓయు ఏంటంటే నీ డప్పు నేను కొడతా, నా డప్పు నువ్వు కొట్టు అని. అలా మోడీ డప్పు జగన్ కొడుతున్నాడు, జగన్ డప్పు మోడీ కొడుతున్నాడు. ఈ ఎంఓయు వీళ్ళ ఇద్దరి యొక్క కుట్రలో, వీళ్ళ ఇద్దరి యొక్క అపవిత్ర కలయిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది అని ఈరోజు చెప్తున్నాం. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేషాలు వేసినా, మోడీ గారు ఎన్ని ట్వీట్లు చేసినా ఈ అబద్ధాల కోరిక ఆ ట్వీటమరాయుడికి ప్రజలు నమ్మరు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, మోడీ ఆయన ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి మోడీ గారు అంటారు. నీ రాజకీయ గురువు నీకు